హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్. కథ విషయానికి వెళ్తే ఇంటర్నేషనల్గా పేరు మోసిన మాఫియా డాన్, మేజర్గా గన్స్ సప్లై చేసే బిగ్ బుల్ సంజయ్ దత్కి ఓ రోజు తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తుంది. దీనితో తన సామ్రాజ్యాన్ని మరో 100 ఏళ్లు డిజైన్ చేసుకున్నా తను చనిపోవడానికి ఇష్టపడడు. ఇలా ఓ డాక్టర్ ద్వారా మెమొరీ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుంటాడు. మరి దీనికి సరైన మనిషిని ప్రయోగం కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్లో ఉన్న స్మార్ట్ శంకర్ అంటే డబుల్ స్మార్ట్ రామ్ పోతినేని కోసం తెలుసుకుంటాడు. ఇక్కడి నుంచి కథలో ఏం జరిగింది, శంకర్ని బిగ్ బుల్ ఏం చేశాడు, బిగ్ బుల్ వల్ల శంకర్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటనేవి తెలియాలంటే ఈ మూవీని థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. మూవీలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వెళ్తే స్మార్ట్ శంకర్ మూవీలానే ఈ మూవీ కూడా రామ్ పోతినేని తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో చంపేశాడు. అలానే హీరోయిన్ సంజయ్ దత్ కూడా. మూవీలో 2 సాంగ్స్ బాగున్నాయి. అలానే క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/2.5. మీరు కూడా ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.